విశాఖ తీరంలో బీచ్ ఫ్యాక్స్ ద్వారా మద్యం విక్రయాలను అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 363ను జాతీయ మత్స్యకార సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టూరిజం పేరుతో గోవా సంస్కృతిని రుద్దడం వల్ల మహిళల భద్రతకు ముప్పు వాటిల్లడమే కాకుండా ప్లాస్టిక్ కాలుష్యంతో సముద్ర పర్యావరణం దెబ్బతింటుందని సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వాసుపల్లి జానకిరాం ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ వాసులుగా అదేవిధంగా జాతీయ మత్స్యకార సంఘం తరపున కూడా దీనిని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఈ షాక్స్ పెట్టడం వలన ఇప్పటికే సముద్రంలోని విపరీతమైన పొల్యూషన్ పెరిగిపోయింది. ఈ విషయాన్ని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దూకుడుగా ముందుకు వెళ్తూ ఈ మద్యం విధానాన్ని కొత్త పాలసీని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ బీచ్లో షాక్స్ పెట్టడం కోసం అని చెప్పి 363 జీవోని కూడా రిలీజ్ చేసింది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే సముద్రంలోకి తాగేసినటువంటి బాటిల్స్ని, ప్లాస్టిక్ బాటిల్స్ అన్నింటినీ కూడా విచ్చలవిడిగా విసిరేయడం జరుగుతుంది. దీనికంటే పక్కాగా ఒక ప్రణాళికంటూ ఏమీ ఉండదు. తాగిన తర్వాత ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆహ్లాదకరమైన కుటుంబ వాతావరణం కూడా చెడిపోయే పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితులను ఏమీ కూడా పట్టించుకోకుండా ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం గోవా బీచ్ తరహాలో విశాఖపట్నం తయారు చేసేద్దాము అనుకొని ప్రయత్నం చేస్తుంది. అసలు విశాఖపట్నాన్ని వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మేమైతే దీన్ని పూర్తిగా తప్పుపడుతున్నాము. ఈ నిర్ణయాన్ని 2024 జూన్ 11వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీ, యూరోపియన్ యూనివర్సిటీస్ దాదాపుగా 5 యూనివర్సిటీలు కలిపి సముద్రంలో అధ్యయనం చేసి ఒక సైంటిఫిక్ రిపోర్ట్ను కూడా యూరోప్కి పంపించడం జరిగింది. విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతంలోనే ప్రధానంగా వాళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది. సో విశాఖపట్నం సముద్రంలో మెరైన్ పొల్యూషను, ప్లాస్టిక్ పొల్యూషన్ చాలా ఎక్కువైపోయిందని చెప్పేసి ఆ రిపోర్ట్లోని చాలా ప్రస్ఫుటంగా ఉంది. దీనిని అవసరమైతే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో దాన్ని మీరు అందరూ కూడా ఒకసారి స్టడీ చేయండి, ఇది నిజమా కాదన్నది. అంటే ఇంత ఎక్కువ పొల్యూషన్ జరిగిపోతున్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో మళ్ళీ మీరు బీచ్లో షాక్స్ పెట్టడం వల్ల ఎంత మంచి జరుగుతుంది, మత్స్యకారులకు ఎంతవరకు మేలు చేకూరుతుంది, మీరు సముద్రంలో పొల్యూషన్ తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమిటి? మీకు ఇప్పుడు లాసెన్స్బే కాలనీ నుంచి ఆర్కే బీచ్ వరకు ఎక్కడ పడితే అక్కడ సిటీలోంచి వచ్చేటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా శుద్ధి చేయకుండా సముద్రంలోకి కలిసిపోతూ ఉంది. చాలా వీడియోస్ సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ జరిగినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదు. వీటిని మానేసి ఎక్కడైనా సరే ఒక ఈటీపీ అయినా పెట్టి వాటర్ని క్లీన్ చేసి సముద్రంలోకి వదులుతున్నారా? ఎక్కడ జరగటం లేదు. సో ప్రజలకి అవసరమైనటువంటి ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలని పక్కన పెట్టి బీచ్లో ఈ షాక్స్ పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు చేసినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఎవరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తో మేము చెప్తే వాళ్ళు పోస్టులు చేస్తే దానివల్ల ఏంటంటే 5 లక్షల మంది లైకులు కొట్టి 5 లక్షల మంది పోస్టులు పెట్టి అందరూ కూడా బీచ్లోని మందు అమ్మాలని చెప్పేసి మీకు తెలియజేశారని చెప్పి ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. వాళ్ళకందరికీ కూడా మేము అడుగుతుంది ఒకటే, ఇదే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు గతంలో బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేసి చాలామంది చనిపోవడానికి కారణం అయిన వాళ్ళు కూడా ఇదే సోషల్ మీడియా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్సే. మరి వాళ్ళు చెప్పిన దాన్ని మీరు ఏ విధంగా శాంటిటీగా తీసుకొని మీరు ఈ బీచ్లో షాక్స్ పెట్టాలని చెప్పి జీవో నెంబర్ 363 అనే దాన్ని రిలీజ్ చేశారు. అంటే ఒక మంచి చేయాలనుకునేటప్పుడు ఒక పక్కా ప్రణాళికతో అలవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన లేదా? ప్రజల దగ్గర మీరు ఏమైనా ప్రజాభిప్రాయ సేకరణ చేశారా? గతంలో కూడా 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మరి విశాఖపట్నం ఆర్కే బీచ్లో కాళీమాత టెంపుల్ పక్కన మీరు మద్యం దుకాణం ఓపెన్ చేసి నా విషయం నిజమా కాదా? అదేవిధంగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో రష్యా నుంచి చీర్గర్స్ని తీసుకొని వచ్చి అక్కడ హ్యాచ్లు ఓపెన్ చేసి వాళ్ళతోని అర్ధనగ్నంగా డ్యాన్స్లు వేయించిన విషయం నిజమా కాదా? ఇవన్నిటినీ అంటే ప్రభుత్వం వచ్చేటప్పుడు ప్రజలకి ఎంతో కొంత మంచి చేసే విధంగా, మంచి మార్గంలో ప్రయాణం చేసే విధంగా ఒక చర్యలు తీసుకోవాలి. కానీ ఇలాగా ఇబ్బందికరంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితులను ఎందుకు తీసుకొని రావాలి? దీనివల్ల ఏమి ఉపయోగం జరుగుతుంది? టూరిజంని ప్రమోట్ చేయాలంటే రకరకాల మార్గాలు ఉన్నాయి కదా, అవన్నీ మానేసి ఇంత చక్కని వాతావరణం ఉన్నటువంటి విశాఖపట్నాన్ని పూర్తిగా పొల్యూట్ చేయడంలో
మీరు ఎందుకు ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ జీవో నెంబర్ 363ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు తీసుకున్న నిర్ణయం అయితే ప్రజల ఆమోదయోగ్యం కానటువంటి నిర్ణయం మీరు తీసుకున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు దీన్ని పూర్తిగా ఆలోచన చేయండి.